అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? రఘు రఘు గారు. ఏం చేస్తుంటారు రఘు గారు? ప్రైవేట్ డ్రైవర్. ప్రైవేట్ గా వర్క్ చేస్తారా? ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? లోకల్ రాజీవ్ గ్రూప్ పనోర్ బ్లాక్ మహబూబ్ నగరేనా? మహబూబ్నగర్. ఓకే అన్న, మరి ఇప్పుడు మహబూబ్ నగర్లో తెలంగాణలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీ అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఇక్కడ ఎంపీ ఎవరు గెలిచి ఎంపీలు గెలిచేదాన్ని బట్టి సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు గెలిచేటట్టుంది? అంటే బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ లోనే కలిసిపోయింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఉంది, నీవా నీనా ఉంది కాంగ్రెస్. అంటే మెజారిటీ ప్రకారం చూస్తే ఈక్వల్ ఉంటారు. ఓట్ల మీద జస్ట్ యావరేజ్ రావచ్చు. అభిమానం ఏమంటే బీజేపీ రావచ్చు నా అభిమానం. నా అభిమానం ఎందుకన్నా బీజేపీ ఎందుకు గెలవాలంటే ఏం చెప్తారు? అంటే అందరు సమానం చూసుకునే అవకాశం ఉంటాయి. కొంతమంది ఇంకా ఎవరి ఇష్టం వల్ల అండి. ఇప్పుడు మీ ఇష్టం మీద మా ఇష్టం అది. ఇక్కడ బీజేపీ నుండి డీకేఆర్ ఉంది అభ్యర్థిగా. సో మరి డీకేఆర్ చూసి ఓటేస్తారా, మోడీని చూసి ఓటేస్తారా? నేను మోడీని చూసి చేస్తాను. డీకేఆర్ మాకు సంబంధం లేదు. నాకు అవసరం మోడీ కావాలి, బీజేపీ గవర్నమెంట్ కావాలి. సో మరి బీజేపీ గవర్నమెంట్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా పథకాలు కానీ ఏమైనా అందుతున్నాయా మీకు? మాకు అంతే అందుతుందండి. కొంతమంది అందుతున్నా, కొంతమంది అందుతలేదు. సెంట్రల్ కాబట్టి ఒక్కరికి వస్తుంది, ఒకరికి రావు. వచ్చిన వచ్చినాయి. నాకు ఇంతవరకు ₹1 రాలేదు. ఒక్కరు కానీ అభిమానం అంతే, మోడీ అభిమానం నాకు. అంటే కొన్ని రేట్లు పెరిగినాయి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మరి ఏం చెప్తాను? అది ఎట్లా అంటే పబ్లిక్ పెరుగుతుంది ఇంకా, కాబట్టి రేట్లు పెరుగుతాయి. అది అనుకుంటే నేను కూడా కొంచెం ఎత్తుగా, అది తప్పని పరిస్థితి. ఇప్పుడు మనం టీ షాప్కి వెళ్తాం, ఒకప్పుడు ₹2 ఉండే, ఇప్పుడు ₹10 అయింది. అది ఎంత గింత వస్తుంది. మరి ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ వస్తే ప్రతి మనిషికి మహిళలకి ₹1,00,000 ఇస్తా అంటున్నారు. రిజర్వేషన్ అంటే 50% రిజర్వేషన్ మహిళలకు ఇస్తా అంటున్నారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది అంటారు? అది పర్లేదు, బాగుంది, స్కీమ్ కూడా బాగుందండి. అది అంటే ఎవరు అనుకుని వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఒక్కరు టోటల్ మన ఇండియాలో అంటే మామూలు పాపులేషన్ కోట్ల మీద ఉంటుంది. బడ్జెట్ ఉందో లేదో అది మనం అది పర్సనల్ అండి. అది మరి ఇక్కడ మీ ఏరియాలో మహబూబ్ నగర్ లో మరి డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉందని? అంటే మీ ఏరియాలో ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ 90% బాగానే చేశాడు. కొంచెం ఆయనకు అనుకున్న వాళ్ళకి ఎక్కువ చేసాడు, మనసు వాళ్ళకి పథకాలు అందినాయి. మరి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా పథకాలు వచ్చినాయి. అంటే మాకు రైతు బంధు వచ్చింది, ఇంకా చిన్న వచ్చినాయండి, పెద్ద రాకుండా. మాకు రైతు బంధు కూడా వచ్చింది నాకు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 100 రోజులు పూర్తి అయిపోయింది. 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినామని అంటున్నారు. ఏమైనా అందుతున్నాయా? నాకు అందిందండి. ఫ్రీ బస్ మా పిల్లలకి, ఇంకోటి రైతు బంధు పడింది, ప్లస్ ఇంకోటి ఇంకా 500 సిలిండర్ కరెంట్ ఫ్రీ. అది ఇంకా రాలేదు, స్కీము వస్తుంది. సిలిండర్ ఓకే అండి, ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళే ఇంకా. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి? ఓకే, బాగుందండి, అది బాగుంది. మరి ఇక్కడ నాకు ఈక్వల్ మన తెలంగాణలో కాంగ్రెస్ అభిమానము, సంతాలో బీజేపీ నాకు కాంగ్రెస్ ఉన్నది. మరి ఇక్కడ మహబూబ్ నగర్ అభ్యర్థి మరి అభ్యర్థి ఇంకా కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అంటే చెప్తానండి, బీఆర్ఎస్ బీఆర్ లో కలిసిపోయింది. కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఉంటుంది, నీవా నేను ఉంటుంది. కానీ ఎవరు గ్యారెంటీ ఇవ్వలేము. మీ ఓటు ఎవరికి మరి? నా అది అడగకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.